హలో అందరికీ వెల్కమ్ టు మా అత్తయ్య గారి చేతి వంట అండి. ఇది కోడిగుడ్ల అచ్చల కర్రీ అండి. ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. కోడిగుడ్ల అచ్చల కూర అండి. ఇది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాయండి. 2 స్పూన్స్, 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. చిటికెడు పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసానండి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవనివ్వాలి. ఒకసేపు మూత వేసుకొని మగ్గనిస్తే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ వేగేలోపు ఎగ్స్ నీట్గా కడిగేసి ఉంచుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి. ఇలా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే కర్రీ టేస్ట్ వస్తుందండి. ఇలా ఫ్రై అయ్యాక కారం వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. చిన్న టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఒకసారి కలిపేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. కారం ధనియాల పొడి వేసాం కదండి. ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. గుడ్లు ఇలా అచ్చుల్లా పోసేసి అలా ఉంచేయాలండి. కదపకూడదు. వాటిని గుడ్లు ఇలా అచ్చుల్లా పోసేసి అలా ఉంచాలండి. కదపకూడదు. కాసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టాలండి. గుడ్లు అచ్చులు పోసాం కదండి, అవి ఏమి కదపకుండా ఇలా మూత వేసి కాసేపు ఉంచుకోవాలండి. ఇప్పుడు వీటిని తిరగేసుకోవాలండి. ఇలా తిరగేసుకోవాలండి. ఎంతమంది ఉంటే అని గుడ్లు వేసుకుంటే ఒక్కొక్కరికి ఒక గుడ్డు వస్తుందండి. ఇలాగా అచ్చులాగా ఒక గుడ్డు తిన్నట్టు ఇలా ఉంటుందండి. ఇలా అచ్చులా పోసుకుంటే ఎవరి గుడ్డు వాళ్ళకే వస్తుందండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎగ్ కర్రీని ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా తిప్పుకున్నాక మళ్ళీ కాసేపు మూత వేసుకొని ఉంచుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే ఇంకా అయిపోయినట్టేనండి కోడిగుడ్డు అచ్చుల కర్రీ. ఈ అచ్చుల్ని టర్న్ చేసుకున్నాం కదండి, ఇంకా అయిపోయినట్టేనండి. కర్రీ అయిపోయినట్టే. ఒకసారి సాల్ట్ చూసుకొని దించేసుకోవడమేనండి.
అంతేనండి, కోడిగుడ్డు అచ్చుల కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి కోడిగుడ్డలను ఇలా కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు వేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.